ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము మీకా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఎలా హెచ్చరిస్తున్నారు ఒక్కసారి చూద్దాం. చాలా వివరంగా మీకా గ్రంథం నుంచి ఆయన చెప్తున్నారు కదా, నేను అత్యాగ్రహము తెచ్చుకొని. అమ్మో, ప్రభుకి కోపం వస్తే అంతే సంగతులు కదా. మరి సహోదరి సహోదరుడా, నీవు ఈరోజు ఏ విషయంలోనైనా ప్రభువుకు కోపం తెచ్చే విధంగా ఉన్నావేమో. అందుకే కదా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ విషయంలో నువ్వు ఆయనకు అత్యాగ్రహం తెప్పిస్తున్నావు? వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నావా? ఆయన చెప్పిన మాట నువ్వు వినడం లేదా? మాట వినకుండా లోబడకుండా ఉన్నావా? ఇంకా నీ పక్షంగా ఆయన ఉండడం మానేసి చాలా కాలం అయిందా? ఆ విషయం నీకు తెలుస్తూ ఉంది కూడా కదా. అయినప్పటికీ నువ్వు చేసే పాపాన్ని వదలలేకపోతున్నావేమో. ఆయనకి నీ మీద ఆగ్రహం వస్తే నీ జీవితమే తలకిందులైపోతుంది. ఆ విషయం నీకు తెలిసి కూడా పదే పదే తప్పు చేస్తూ ఉన్నావేమో. అందుకే ప్రభు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. అత్యాగ్రహం తెచ్చుకుంటానంటున్నారు. అమ్మో, ప్రభుకి కోపం వస్తే చాలా కష్టం కదా. ఇంకా అత్యాగ్రహం అనగా అధికమైన కోపం అన్నమాట. అధికమైన కోపం పుట్టించే విధంగా ఈరోజు నీ జీవితంలో ఏముందో నీకన్నీ తెలుసు. నీ బతుకు ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావు? మరి వాక్యానుసారంగా వెళ్తున్నావా? వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నావా? ప్రభుకి ఇష్టం లేని ఏ కార్యం నీలో జరుగుతుంది? పదే పదే ఆయనకి ఎందుకు అంత కోపం వస్తుంది? అత్యాగ్రహం అని ఎందుకు అంటున్నాడు? ఆలోచించుకో మిత్రమా, ఒక్కసారి ఆలోచించు. ఏ తప్పు నువ్వు చేస్తున్నా ఇప్పుడే బయటకు వచ్చేయి. వెంటనే ఆ పాపాన్ని విడిచిపెట్టు. లేదంటే ప్రభు అంటున్నారు కదా, నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేస్తాను అంటున్నాడు. అమ్మో, ప్రభు ప్రతీకారం చేస్తే చాలా కష్టం కదా. ఆయన ఒక దెబ్బ వేస్తే నిజంగా కొన్ని సందర్భాల్లో మన జీవితం చాలా తలకిందులైపోద్ది. అంతే కదా, ఆయన కోపం వస్తే మన జీవితంలో చాలా చాలా ఆవిరైపోతాయి. అంటే అసలు కనపడవు. ముఖ్యంగా మనశ్శాంతి కనపడదు. ఒక్కోసారి మనశ్శాంతి దూరం అయిపోద్ది. ఆయన కోపం వచ్చిందంటే మనశ్శాంతి లేకుండా అయిపోద్ది. మనకి సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ముఖంలో నవ్వు ఉండదు, వ్యాపారంలో నష్టం వస్తుంది. కారు బైకు యాక్సిడెంట్లు ఒకటి కాదు రెండు కాదు, రకరకాల సమస్యలు చుట్టుముడతాయి. అదే కదా సమాధానం లేకపోవడం అంటే. కాబట్టి శాంతి, మనశ్శాంతి, సమాధానం అన్నీ ఆవిరైపోతాయి. ఆయనకి కోపం తెప్పించుకోకుండా ఉంటేనే మన జీవితాలకి మంచిది. కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఈరోజు ఏ పాపంలో ఉన్నా సరే, మరి ప్రభు ప్రతీకారం చేసేలోపే నిన్ను నువ్వు మార్చుకో. ఆయన కనుక నీకు ప్రతీకారం చేస్తే ఆ జీవితం చాలా ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. నిన్ను నీకోసం ప్రాణమిచ్చేటంతగా ప్రేమించిన ఆయన నీవు కనుక ఆయన మాట వినకపోతే మరలా ఎంతకైనా సరే మరి నీకు నిజంగా నీ మీద ప్రతీకారం తెచ్చుకుంటున్నాను అంటున్నాడంటే, ప్రాణమిచ్చిన దేవుడు అలా మాట్లాడుతున్నాడంటే ఏ విషయంలో నిన్ను గురించి ఆయన బాధపడుతున్నాడు, ఏ విషయంలో నిన్ను గురించి ఆయన మరి ఇంకా బాధపడుతూ కోపం తెచ్చుకుంటున్నాడు ఒక్కసారి ఆలోచించు. తండ్రి తప్పకుండా తన బిడ్డను ప్రేమిస్తాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు కనుక మాట వినక లోబడకపోతే మొదటగా గద్దిస్తాడు. అప్పటికి నువ్వు వినకపోతే శిక్ష తప్పదు సుమా. కాబట్టి ఆయన ప్రతీకారం చేయకముందే ఇప్పుడే జీవితం మార్చుకో, ఆలోచనలు మార్చుకో, వాక్యానుసారంగా జీవించు. ఎన్నిసార్లు నువ్వు మా వాక్యం నీ ఎద్దుకొచ్చినా ఎందుకు మారలేకపోతున్నావో ఒకసారి ఆలోచించు. నీలో నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది, అందుకే నువ్వు మారలేకపోతున్నావు. ఏం జరుగుతుంది అని ఒక ధీమాతో నువ్వు ఇంకా అదే పాపంలో ఉంటున్నావు. ఇంకా ధీమాలో ఉండబాకు. ప్రభు ఎందుకు మౌనంగా ఉంటున్నారా అనుకుంటున్నావేమో. నీకు కొంత సమయం ఇస్తున్నారు ఆయన. ఈ సమయంలో అయినా సరే నీవు మారితే నీ జీవితం బాగుంటుంది. ఆయన నేను ఇంకా ప్రేమిస్తాడు, అధికంగా ప్రేమిస్తాడు. లేదంటే ప్రతీకారం చేసే స్థాయి వచ్చేస్తుంది. ఆయన ప్రతీకారం చేశాడంటే మరి నీకు ఏ కష్టం వచ్చినా ఉదయం లేచిన కానించి ప్రభువా ప్రభువా అని ఆయనకే కదా చెప్పుకుంటావు. మరి ఆయనే ప్రతీకారం చేస్తే నీ జీవితం ఏమైపోద్ది? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఇప్పటికైనా నీ జీవితం మార్చుకో. నీ పాపం నుంచి బయటకు రా. ఏ పాపం నేను నిలబడి చేస్తున్నా ఇది చిన్నదే కదా, పర్వాలేదులే అనుకుంటున్నావేమో. చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు ప్రభువుకి నీ మీద కోపం వచ్చి ప్రతీకారం చేస్తే నీ బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. కాబట్టి ఇప్పటికైనా ప్రభుకి ఇష్టంగా జీవించు, వాక్యానుసారంగా జీవించు, విగ్రహారాధన విడిచిపెట్టు, సజీవుడైన నీ దేవుని ఆరాధించు, ప్రభు చెప్పిన మాటను ఆలకించు, అనుసరించు. ప్రభు కోపం వచ్చే విధంగా నీవు ప్రవర్తించడం ఇప్పటికైనా విడిచిపెట్టు. ఆమేన్.